వాహనాల ఫిట్నెస్ పేరుతో టెండర్లు పిలిచి అస్మదీయులకు కట్టబెట్టేందుకు ఏపీ ప్రభుత్వంలోని రవాణా శాఖలో కొంతమంది రంగం సిద్ధం చేశారు. గడువు తీరిన వాహనాలకు ఫిట్నెస్ పేరుతో రవాణా శాఖ చేపట్టిన చర్యలను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి దోచుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రజలపై ఏకంగా 1000 కోట్ల అదనపు భారం మోపి జేబులు నింపుకునే పనిలో సీఎం జగన్ సన్నిహితులు నిమగ్నమయ్యారు. ఏపీలో ప్రస్తుతం రవాణా వాహనాలు, ఇతర 4 వీలర్స్ వాహనాల్లో టాక్సీ కోటాలో ఉన్న వాహనాలు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోవాలి. లక్షల్లో ఉన్న వాహనాలు ప్రతి ఏటా ఈ సర్టిఫికెట్లు తీసుకోవాల్సిందే. ఇప్పటి వరకు రవాణా శాఖ అధికారులే ఫీజు వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వ పెద్దలకు ఎవరు సలహా ఇచ్చారో తెలియదు కానీ వాహనాల ఫిట్నెస్ వ్యవహారాలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదేశాలు రావటం ఆలస్యం. ఏపీలోని 25 జిల్లాలకు అధికారులు ఆఘమేఘాల మీద టెండర్లు పిలిచారు. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి ముక్కుపిండి మరీ పెంచిన ఫీజులు వసూలు చేసుకునే అధికారాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెడుతున్నారు. వాహనాలను ఇప్పటి వరకు బ్రేక్ ఇన్స్పెక్టర్లు పరిశీలించారు. 15 ఏళ్ల దాటిన రవాణా వాహనానికి ఇప్పటి వరకు 900 రూపాయలు వసూలు చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఈ ఫీజుని ఇప్పుడు ఏకంగా 15,000 రూపాయలకు పెంచారు. ఇప్పటి వరకు టాక్సీ కోటాలో ఉన్న వాహనాలు, ఇతర రవాణా వాహనాలు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోవాలి. కానీ తాజాగా ప్రైవేట్ ఏజెన్సీలకు, కాంట్రాక్టులకు ఇస్తుండటంతో సొంత వాహనాలు అయిన కార్లు, ఆటోలకు కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోవాలని ఆదేశించారు. 25 జిల్లాలకు ఇప్పటికే టెండర్లు కూడా పిలిచారు. వాహనాల ఫిట్నెస్ కేంద్రాలను ప్రభుత్వమే నిర్వహించాలని, వీటిని ప్రైవేటీకరిస్తే రవాణా యంత్రాంగం నిర్వీర్యమైపోయి యజమానులపై భారం పడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం పిలిచిన 25 జిల్లాల కాంట్రాక్టుల్లో దాదాపుగా 10 జిల్లాలు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే బంధువులు సొంతం చేసుకునేందుకు రంగంలోకి దిగారు. ఎన్ని రోజులు వైసీపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్న బీజేపీకి చెందిన గ్యాంగ్ ఆఫ్ 4 లో ఉన్న మరో నేత కూడా ఈ కాంట్రాక్టులను కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్లారు. వీటిని కైవసం చేసుకోవాలని కూడా, అందుకు అనుగుణంగా టెండర్లలో నిబంధనలను సవరించాలని కూడా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. వాహనాల ఫిట్నెస్ తనిఖీల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పెద్దలు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున దోపిడీకి సిద్ధమయ్యారని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు విమర్శించారు. వాహనాల ఫిట్నెస్ పేరుతో కాంట్రాక్టులు పిలిచి ప్రైవేట్ వ్యక్తులకు టెండర్లు అప్పగించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మానుకోవాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. దీనివలన సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల ప్రజలపై అదనపు భారం పడుతుందని, మరో 2 నెలల్లో ఎన్నికలున్న తరుణంలో అధికార పార్టీ ఈ దందాకు తెరలేపిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.